నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున్న 3 సభ్యులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడి. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఎప్పుడు ఇస్తారు? ఎమ్మెల్సీ బొత్స సూటి ప్రశ్నలు. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, పోస్టర్లని విడుదల చేసిన పార్టీ నేతలు. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకి కూటమి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరపున బీదా మస్తన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు. కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషికి తాము కూడా తోడ్పాటునవుతామని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లు దుర్మార్గ పాలన సాగిందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని చెప్పారు. అదేవిధంగా రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు. రాజ్యసభ సభ్యులుగా కృష్ణయ్య, మస్తాన్ రావు, సతీష్ ఎన్నిక లాంఛనమే. ప్రయోజనాల గురించి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రాలన్నీ బలంగా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక స్థాయికి తీసుకొచ్చాం. మళ్ళీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశాడు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పడవలో నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సహకరించడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ మా జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు నేను మధ్యలో ఒక 2.5 సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో 39 సంఘం మీద ఉద్యమాలు చేస్తున్నా వచ్చి నువ్వు రాజకీయాలకు రా, తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని తీసుకొచ్చి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించాడు. పూర్తి అధికారంలో రాకపోవడం వల్ల చేయలేకపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. 2 ఏళ్ళు రాజ్యసభగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను రాజీనామా చేశాను. రాజీనామా చేయడానికి కూడా కారణాలు చెప్పాలి. రాజీనామా నేను 2 ఏళ్ళు ఉన్నా, అక్కడ ఎక్కువ నాకు పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశాలు రాలేదు. 0 అవర్లు ఇవ్వడం లేదు, క్వశ్చన్ అవర్లు ఇవ్వడం లేదు, బడ్జెట్ దాని మీద మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించే మాట్లాడినా. బీసీల సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడాను. ఇంకా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా 4 ఏళ్ళు పార్లమెంటుకు పోవడం. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకి ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగ గీత, చింత అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. విద్యార్థులు, రైతులు విద్యుత్ బిల్లులు పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్కి వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తామని బొత్స తెలిపారు. దాని మీద నిరసనగా 3 కార్యక్రమాలు చేద్దామని రైతులకు వచ్చా మన ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము అందరికీ
చేతికి ఇస్తామని చెప్పారు. పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ కూడా వారి మీద భారం తీసుకొస్తున్నారు. 13వ తారీఖు నాడు కాకినాడ జిల్లాలో, అలాగే అమలాపురం జిల్లాలో, అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు, కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతి నిర్మాణాన్ని మరి నిర్ణయించాం. ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచాం, నాణ్యమైన కరెంటు ఇస్తాము, ఒక పైసా భారం పండేయము, ఇంకా అవసరం మీద తగ్గిస్తామని చెప్పి మరి మోసపోతున్న మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలు. ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలని మరి వినియోగదారుల మీద, ప్రతి ఒక్కరి మీద ఒక యూనిట్కి రూపాయలు చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మోయాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖు ఇవ్వాలని నిర్ణయించుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కోట కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ కోట వచ్చిన లోపల ఆ కోట తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి, చెల్లించి తీరాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఒత్తిడి చేయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతి ఇవ్వాలనేది నిర్ణయించాం. ఏదైనా ఇంట్లో ఒక ఎలక పెడితే ఏం చేస్తాము? ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాం, కానీ ఇల్లు తగలబెట్టింది కదా. ఎవరు తగలబెడతారు? ఆలోచన లేనివాడు, అసమర్థుడు ఆ పని చేస్తాడు. ఆలోచన ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ ఎలకను పట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎలాగుందంటే ఇల్లు తగలబెట్టింది ఉంటే ఏమవుతుంది ప్రభుత్వం? అన్నదాతల కండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లీలాప్రెడ్డి, రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. వరి రైతుల్ని ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు. ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకి కనీస మద్దతు ధర దక్కడం లేదని చెప్పారు. పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి, చిర్రావూరు, గుంటిబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్ళిన చోట చెప్పారు, 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో
మన జిల్లాకు చెందినటువంటి మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తేల్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చిన సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం గొప్ప డిజిటల్ ఆశ్రమం మన టీడీపీ యాప్ అభివృద్ధి సంక్షేమ ఫలాలని ప్రజల గడప ముంగిట అందిస్తున్న చంద్రన్న సుపరిపాలన ప్రభుత్వ సమాచారాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలవడానికి కృషి చేసిన సభ్యులకి తెలుగుదేశం పార్టీ టేబుల్ బ్లాగ్ ని విజేతలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్లు పాల్గొని బహుమతులు అందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించేటువంటి అలవాటు చేసింది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 1982లో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ 44 సంవత్సరాలు దాటిన నేటికి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలకు సేవ చేయటంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పాలదోలటంలో, మంచిని నలుగురికి పెంపొందించడంలో, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయటంలో, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేటువంటి అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలవాటు చేశారు. దాన్ని పిడుగుపుచ్చుకున్నటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు 2024 ఎన్నికలకు సంబంధించింది మన టీడీపీ యాప్ పేరుతో ప్రతి ఒక్క అంశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజానికానికి, 4 కోట్ల మంది ఓటర్స్కి చేరువ కావాలని ప్రతిభ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని దానిలో భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలని ప్రజలకు చేరువ చేసేటువంటి విధంగా ముందుకు తీసుకుపోయారు. దానిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, ఈనాటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లో కూడా సెల్ ఫోన్ల ద్వారా పూర్తి స్థాయిలో పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులని సోషల్ మీడియాగా ఏర్పాటు చేసి ఐటీడీపీ పేరుతో మన టీడీపీ యాప్లో భాగస్వామ్యం అయ్యి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతిబింబించడమే కాకుండా తెలుగుదేశం పాలనలో ఏ రకంగా ప్రజలకి ప్రజారంజకమైనటువంటి పాలన అందించారో చెప్పడంతో పాటు 2019 నుంచి 24 వరకు అధికార దాహంతో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ అరాచకాలని ఎండగట్టేటువంటి విధంగా ముందుకు తీసుకుపోయారు. దానిలో భాగస్వాములైనటువంటి ఈనాడు ఈ వేదిక మీద ఉండేటువంటి అవార్డు గ్రహీతలు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు లోకేష్ బాబు గారు పంపినటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి ఒక చిహ్నాన్ని వీళ్ళకి ఇచ్చి, ఆ చిహ్నం వీరిలో ఉన్నటువంటి ప్రతిభ పాఠవాలని వెలికితీయటమే కాకుండా వాళ్ళలో దాగున్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా వెలుగు చూపేటువంటి విధంగా ఈనాడు వీళ్ళకి అవార్డులు ఇచ్చారంటే మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమామేశ్వరరావు గారి నాయకత్వంలో ఎన్నిక కాబడినటువంటి ఈ 9 మంది ప్రతిభ కలిగినటువంటి విజయవాడ వన్ టౌన్ లో ఉన్న కాకరపర్తి భావన్నారాయణ కళాశాల నందు కృష్ణ తరంగ్ పేరుతో జరుపుకుంటున్న కృష్ణ విశ్వవిద్యాలయ యువజన ఉత్సవాలను ప్రారంభించడం జరిగిందని కృష్ణ యూనివర్సిటీ రెక్టర్ ఎంవి బసవేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఉత్సవాలను ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య ప్రారంభించారు. ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్లలో ఉన్న కళలు, నాగరికత, సంస్కృతి పట్ల అవగాహన పెంచి రాబోయే తరాలకి కళల్ని అందించాలని కృష్ణ విశ్వవిద్యాలయం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
కృష్ణా తరంగ్ పేరుతో జరుపుకుంటున్న కృష్ణా విశ్వవిద్యాలయ యువజనోత్సవాలు ఈరోజు కాకరపర్తి భవనారాయణ కళాశాలలో ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు హాజరై ప్రారంభోత్సవాన్ని చేశారు. ఆయనతో పాటు మెరిటైమ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సత్య దామచర్ల గౌరవ అతిథిగా ఇక్కడికి వచ్చి ఈ వేడుకలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగుతీసి వాళ్ళల్లో కళలు, సంస్కృతి, నాగరికత పట్ల అవగాహన పెంచి రాబోయే తరాలకి మనకి ఉన్న కళా ప్రభావాన్ని పరివ్యాప్తి చేయాలనే లక్ష్యంతో కృష్ణా విశ్వవిద్యాలయం ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు మన కృష్ణా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న విద్యార్థులు వాళ్ళు ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషించదగ్గ విషయం. ఈ మధ్య కాలంలో చూస్తుంటే మన సంస్కృతికి, నాగరికతకి దూరంగా జరుగుతున్నాం. పాశ్చాత్య సంస్కృతి ప్రళయభేకర విలయతాండవం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ నాగరికత మాటన మన భాషను కూడా పక్కన పెట్టి కొన్ని ప్రభుత్వాలు అయితే భాషకు కూడా దూరంగా జరిగినాయి. మన సంస్కృతికి, నాగరికతకి ఆధారం మన భాష. మన భావ వ్యక్తీకరణ ప్రసారాన్ని భాష ద్వారా మనం ఉన్నతంగా చేయగలం. కాబట్టి మన భాషను కూడా పరిరక్షించుకోవటం ఈ యువజనోత్సవాల ముఖ్య ఉద్దేశం. తెలుగు భాష, సంస్కృతి, నాగరికత భావితరాలకి మరుగున పడకుండా చేయాలని ఒక స్ఫూర్తిదాయకంగా దిశానిర్దేశం కావాలని కోరుకుంటూ ఈ యువజనోత్సవాలను మేము ప్రారంభించాం. ఇక్కడ గెలుపొందిన విద్యార్థుల్ని సౌత్ ఇండియా లెవెల్లో దక్షిణ భారతదేశ అన్ని విశ్వవిద్యాలయాలతో ఇప్పుడు జరిగేది. 4 రోజుల క్రితం కనిపించకుండా పోయిన పెనుమూడి ప్రియాంక మా పాప కనిపించడం లేదని మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా ఇంతవరకు మా పాప ఆచూకీ లభ్యం కాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు నివసిస్తున్న అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న రాహుల్ అనే వివాహితుడు ఫోన్ చేసి మీ అమ్మాయి నా దగ్గరే ఉందని, నా వల్ల మీ పాప ప్రెగ్నెంట్ అయిందని, మేమిద్దరం ఇష్టపడుతున్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పాడని అన్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రీకాల్ చేసి మాట్లాడదామని ట్రై చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్పారు. ఎలాగైనా మా పాపని వెతికి పట్టుకోమని పోలీసుల్ని వేడుకుంటున్నట్లు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చి 15 రోజులు అవుతుంది సార్. మా పాప చదివించుకున్నాను పాలిటెక్నిక్ కాలేజ్. పొద్దున్నే ఉదయం కాలేజీగా నేను శనివారం ఉదయం ఇంటికి వెళ్ళింది పాప. ఇంటికి వెళ్ళిన పాప 12ంటికి అబ్బాయి ఫోన్ చేసి నాకు మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి నేను నాకు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేశాడండి. ఇంక మా పిల్లలు మాకు అప్ అయిపోయింది, మాకు వద్దు, మీకు ఆల్రెడీ పెళ్ళింది, 2 పిల్లలు ఉన్నారు, తప్పని చెప్పి అడిగాను సార్. అడిగితే నాదేం కుదరదు, మీ అమ్మాయి విరాళి మీకు అనవసరం, నా వల్ల కడిగి వచ్చింది మీ అమ్మాయికి, నా వల్లే నేను మీ అమ్మాయిని వదలను, నేను ప్రేమించుకుంటే మేము కాకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను లెటర్ రాసాన్నామని. నేను మీ అమ్మాయిని సందేశం నేను చచ్చిపోతాను ఇక్కడ అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను సార్. సాయంత్రం వెళ్ళి కేసు పెట్టామండి. కేసు పెడితే సీఏ గారు పోలీసుని తీసుకుని హైదరాబాద్ పంపించాము. ఇదిగో చూస్తున్నాను ఇప్పటికి 4 రోజులు అయింది. ఇంతవరకు ఏది చెప్పినా ఇదిగో అన్నారు, అది అన్నారు సార్. ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు సార్. అతను సెంటిగారింట్లో డ్రైవర్ అండి, బొమ్మూరు సెంటిగారి దగ్గర డ్రైవర్ కింద చేస్తారండి. ఇదే ఫ్లోర్ లో 301లో అద్దెకుంటారండి. కప్పు చెప్పండి సార్. 4 రోజులు జరుగుతున్నా ఇప్పుడు వరకు ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు వరకు మాట మంచి కూడా లేదు సార్. ఆ అబ్బాయి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ అబ్బాయికి చెప్పబట్టే మాకు తెలిసింది సార్. లేకపోతే ఆ అబ్బాయి తెలియదు. మీరు ఎందుకంటారు సార్? ఇప్పుడు అతను మీ అమ్మాయి నా దగ్గరే ఉందని చెప్పాడమ్మా. చెప్పారు సార్, చెప్పారు, మాట్లాడిచ్చారు సార్, మాట్లాడిచ్చారు సార్. తను ఏం చేయమంటారు అమ్మా అని అందరితోనండి. ఇంకా అసలు ఏం మాట్లాడతలేదండి. అసలు 2 సార్లు నన్ను ఏం చేయమంటావు అని ఆపేసిందండి. ఇంకా పిల్లకి ఇవ్వలేదండి ఫోన్. ఇంకా అసలు ఫోన్ ఇవ్వలేదండి పిల్లకి. ఇక ఆయనే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. ఇక అపార్ట్మెంట్ గారు సార్ గారు చెప్పారు సార్, ఆ పిల్లలు తీసుకొచ్చారు అమ్మ నాన్నకి అప్ చెప్పేసి మీ తర్వాత ఉంటే మాట్లాడదామంటే సాయిరామ్ హోటల్ దగ్గరికి స్వీట్ దగ్గరికి రమ్మన్నారు సార్.
రమ్మంటే వెళ్ళి వెయిట్ చేశారు, 2 గంటలు వెయిట్ చేశారు సార్ పిల్ల కోసం. అక్కడి నుంచి పిల్ల రాదంటే మేడమే ఫోన్ చేశారు మాకు నిన్న మధ్యాహ్నం. చెప్తే మేము చెప్పాను ఇలా జరిగిందాను ఇలా జరిగిందని నన్ను అసలు కన్నెత్తి ఎవరింకా కూడా చూడదాం మా పిల్ల అసలు అలాంటి పిల్లని అవడం ఏంటి, ఆ అబ్బాయిని పట్టుకోండి, ఆ అబ్బాయి ఏదో చేసింది ఉంటాడని కాలేజీ నుంచి కూడా అంటున్నారు సార్ వాళ్ళు కూడాను. ఇంకేం చేయాలి సార్ అసలు ఇప్పుడు వరకు ఏమీ లేదు సార్. అసలు దయచేసి మా పిల్లని మాకు ఇప్పించండి సార్, మా అమ్మాయికి ఏదో న్యాయం చేయండి సార్, మా పిల్లని మాకు ఇప్పించండి సార్. ఇంత నిందల పాలు చేసి ఇంత చేసి మమ్మల్ని అల్లరి చేసేసాడు. పిల్ల ఫోటో కూడా వేసేదంటే బ్యాచులర్ అని చెప్పి వేస్తున్నారు సార్, అనుమాన స్థితిలో వేసామని అంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ 2 టౌన్ సీఐ నాగదుర్గ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు అనుమానిస్తున్న వ్యక్తి కాల్ డేటాను పరిశీలిస్తున్నాం, కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మైనర్ బాలిక కాబట్టి కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారం మేరకు మా స్టేషన్ సిబ్బంది హైదరాబాద్ కి పంపించినట్లు తెలిపారు. ప్రతి అరగంటకు వారు లొకేషన్ ని కనుక్కుంటున్నట్లు తెలిపారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కేసుని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. మన ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటామండి. మా అపార్ట్మెంట్ లో మా అమ్మాయి ప్రియాంక అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద కిడ్నాప్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ చెప్తున్నారో అతని కాల్ డేటా అన్ని కూడా పెట్టడం జరిగింది. దాని మీద ఫస్ట్ చేస్తాము, దాని మీద త్వరగా అతన్ని ట్రేస్ అవుట్ చేస్తాము. అంతేగాని పోలీసు వారు దాని మీద స్పందించట్లేదని కానీ అలాంటి అపోహలు ఏం లేదు. దాని మీద నిర్లక్ష్య సమాధానం చెప్పడం అన్నది కూడా అవాస్తవం. అది మేము ఎప్పటికప్పుడు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. మైనర్ గర్ల్ కాబట్టి చాలా స్పీడ్ గా దీన్ని ఇచ్చేస్తాం. దీని మీద హైదరాబాద్ లో లొకేషన్ వస్తే మా టీం కూడా వెంటనే అదే రోజు రాత్రి వెంటనే పంపించడం జరిగింది. మా టీం అక్కడే ఉంది. ప్రతి అరగంట కూడా లొకేషన్ తీసుకుంటూనే ఉన్నాము. అది అతను స్విచ్ ఆఫ్ అయ్యి వస్తున్నాయి కరెక్ట్ గా. దాన్ని కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఈరోజు ఆర్ఎంఓ రెసిడెన్స్ మెడికల్ ఆఫీసర్ పి కృష్ణదొర ఆధ్వర్యంలో హాస్పిటల్ పనిచేస్తున్న స్టాఫ్ కి కొత్తగా వచ్చిన వారికి అందరికీ స్టెరిలైజేషన్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు పేషెంట్స్ నుంచి హాస్పిటల్ స్టాఫ్ కి మరియు స్టాఫ్ నుంచి పేషెంట్లకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ శిక్షణ ద్వారా జాగ్రత్తలు తీసుకుని వ్యాధులు వ్యాపించకుండా ఇంకా కంట్రోల్ చేయవచ్చని తెలిపారు. స్కోర్ అంటే నచ్చిందంటే ఏం కాదు. స్కోర్ అనేది ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక విధి. దానికి ఏంటంటే కంటి కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి కావాల్సినటువంటి యాంటీబాడీస్ ఏంటుంటాయి? యాంటీబాడీస్ లో మళ్ళీ ఇమ్యూనోగ్లోబులిన్స్ T-cells. ఎన్ఐసియులోని ప్రతి శిశువు ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు అత్యుత్తమ అవకాశం పొందేలా మనం సహాయపడవచ్చు మరియు దాన్ని నిర్ధారించుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అవేర్నెస్ కోఆపరేట్ చేయాలి. నా పేరు డాక్టర్ పి కృష్ణదొర. నేను గుడివాడలోని ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను. ఈ రోజున మన హాస్పిటల్లోకి మీకు స్టెరిలైజేషన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది పేషెంట్ నుంచి తర్వాత మెడికల్ సిబ్బంది నుంచి పేషెంట్కి తాకకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాల్సిందనే దాని మీద ఈ శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది. కావున మీరందరూ ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులు క్రమం తప్పకుండా పాటించి మీరు ప్రతిరోజు ఇక్కడ పాటించి మీరు చూసినటువంటి పేషెంట్లకి మీ ఇన్ఫెక్షన్ వాళ్ళకి వెళ్లకుండా వాళ్ళ ఇన్ఫెక్షన్ మీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందే ఈ ముఖ్య స్టెరిలైజేషన్ ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం. మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది అందులో భాగంగా మీరేంటంటే కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు అబ్జర్వ్ చేసి
ఇక్కడ ఉన్నటువంటి ఇది మెగా ఇన్ఫెక్షన్ అంటే మెగా అంటే ఏంటంటే మనకు టైఫాయిడ్, హెపటైటిస్, HIV, తర్వాత డయోరియా, ఇబోలా, మనం అనుకున్నటువంటి కరోనా ఇన్ఫెక్షన్, అలా భయంకరమైనటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ని మీకు సోకకుండా, అదేవిధంగా పేషెంట్కు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీదే ఈ రోజున మీకు ఈ శిక్షణ కార్యక్రమం అనేది ఇవ్వడం జరిగింది. కావున మేము ఇచ్చినటువంటి ఈ శిక్షణ కార్యక్రమం మీరు తప్పకుండా పాటించి ఫస్ట్ మీరు మీ నుంచి మీ కుటుంబానికి ఈ వ్యాధులు వెళ్లకుండా కాపాడుకొని, అదేవిధంగా పేషెంట్కి ఉన్నతమైనటువంటి సర్వీస్ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా కాపాడుతారని చిన్నపిల్లల నుంచి మనకు ముసలి వయసు వరకు 90 ఉన్నా, 130 సంవత్సరాలు ఉన్నా, 150 సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి సోకకుండా చూసుకుంటారని ఆశిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున్న 3 సభ్యులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడి. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఎప్పుడు ఇస్తారు? ఎమ్మెల్సీ బొత్స సూటి ప్రశ్నలు. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, పోస్టర్లని విడుదల చేసిన పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.